మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము? వేర్ డిడ్ వి స్టార్ట్? మనము మన మెంటల్ పిక్చర్స్ కి కొత్త అర్థాలు ఇవ్వాలి అనే దాంట్లో వస్తూ క్రియేటింగ్ న్యూ పిక్చర్స్. మనకి మన మైండ్ ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు కాబట్టి, మన గురించిన అంచనా మనం వేసుకోవాలి కాబట్టి, మన భవిష్యత్తుని మనం సరిగ్గా చేసుకోవాలి కాబట్టి, మనం న్యూ పిక్చర్స్ ని క్రియేట్ చేసుకోవాలి. న్యూ పిక్చర్స్ ని ప్రయత్నపూర్వకంగా మైండ్ కి చూపించాలి. మన లక్ష్యాల వైపు పరుగులు పెట్టేలాగా చేయాలి. ఆర్ఎల్స్ మన లక్ష్యాల వైపు మైండ్ ని ఆక్యుపై చేసేలాగా చేయాలి. లేకపోతే మైండ్ విల్ రివైండ్ ఆల్ దోస్ ఇమేజెస్ ఫ్రమ్ ద పాస్ట్. అవి పాజిటివ్ అయినా సరే, నెగిటివ్ అయినా సరే. 99% పాజిటివ్ ఇమేజెస్ మనకి గుర్తుండవు, లేకపోతే గుర్తు తీసుకురావడం మూలన ఫన్ ఉండదు. అందుకని మైండ్ నెగిటివ్ ఇమేజెస్ ని ఎక్కువ రివైండ్ చేస్తూ ఉంటుంది. మీకు అలాంటి విషయాలు, ఏదైనా సందర్భాలు, ఏమైనా తిన్నా, చూసినా, లేకపోతే వాసన చూసినా మీకు ఇట్లా ఎలాంటి సందర్భాలు గుర్తు తెస్తుంది అని అంటే, మీరెక్కడో అవమానపడ్డట్టు, మీరెక్కడో ఇబ్బంది పడ్డట్టు, మీరెక్కడో భంగపడ్డట్టు, లేకపోతే మిమ్మల్ని ఎవరో కించపరిచినట్లు, ఇట్లాంటి నెగిటివ్ ఇమేజెస్ ని చూపిస్తుంది. సో ఇదంతా ఎందుకు అని అంటే, మైండ్ ఎక్కడా ఖాళీగా ఉండదు. లేకపోతే మీరు టీవీ చూసినా, టీవీలో సీన్ చూసినా, సినిమాలో ఒక సందర్భం చూసినా, బహుశా మనకి మన మైండ్ మన గురించి ఎవరో తప్పుగా అనుకుంటున్నారు, తక్కువ అంచనా వేస్తున్నారు, వాళ్ళకి ప్రూవ్ చేయాలి అనే ఉద్దేశంతో మన మైండ్ వాళ్ళ సెంట్రిక్ గా వెళ్ళిపోతుంది. కాబట్టి మనము ఏం చేస్తున్నామంటే, ప్రయత్నపూర్వకంగా దానిని న్యూ పిక్చర్స్ ని క్రియేట్ చేయడానికి మనము కొత్త కొత్త పద్ధతులు, టెక్నిక్స్ వాడుతున్నాము. కొత్త కొత్త పద్ధతుల్లో మన విజన్ బోర్డు ఒకటి, మన మైండ్ ని ఆక్యుపై చేసేలాగా, మన లక్ష్యాల కోసం మాత్రమే పనిచేసేలాగా మనం డైరీ రాయడం ఒకటి. ఆ డైరీ రాయడంలో భాగంగా టు డూ లిస్ట్ రాయడం ఒకటి మనం చేయమని చెప్పాం. ఇది కొంతమంది ఏం చేస్తారు అని అంటే, కంప్లీట్ గా డైరీ వేరు అండ్ టు డూ లిస్ట్ వేరు. మనము డైరీ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. టు డూ లిస్ట్ ఈ రోజు మాత్రమే చేసేది ఏంటి అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళలో నేను కూడా ఒకటి డైరీ వేరుగా రాస్తాను, అండ్ దెన్ టు డూ లిస్ట్ వేరుగా రాస్తాను. ఐ విల్ షో యూ ద డైరీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ ఆల్సో, వెన్ నెక్స్ట్ క్లాస్. మనకి రేపే లాస్ట్ క్లాస్, రేపు చూపిస్తాను. నా ఇన్ఫాక్ట్ అన్ని సంవత్సరాలు, గత 7, 8 లేకపోతే 10 సంవత్సరాలుగా రాస్తున్న డైరీస్ మీకు చూపిస్తాను, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, అండ్ విచ్ విల్ మేక్ యూ, మీరు ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటుందని మాత్రమే ఐ విల్ ట్రై టు షో యూ దట్. సరే, మనము ఈ క్రియేటింగ్ న్యూ పిక్చర్స్ లో మనము పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మన విధి ఏంటి, ఎర్లీ మార్నింగ్ మనం ఎందుకు తీసుకున్నాము, వై నాట్ ఆఫ్టర్నూన్ ఆర్ వై నాట్ ఈవినింగ్ అనే ఉద్దేశంతో ఎర్లీ మార్నింగ్ మీరు డైరీ రాసినా రాయకపోయినా ఎర్లీ మార్నింగ్ మాత్రం టు డూ లిస్ట్ రాయండి. ఎర్లీ మార్నింగ్ టు డూ లిస్ట్ రాయండి. డైరీ అనేది మనము 2 వేరుగా చేయగలిగితే మంచిది అని అనుకున్నాము. ఒకవేళ చేయలేకపోతే 2 ఒక చోటే రాయండి, నో ప్రాబ్లం. As the days passed by, as the months passed by, you will find writing, మీరు డైరీ వేరుగా రాస్తారు, టు డూ లిస్ట్ గా వేరు రాస్తారు. మొదట్లో 2 కలిపి రాసినా నష్టం ఏమీ లేదు. సో నా వీఆర్ గోయింగ్ టు లాట్ అండ్ లాట్ మోర్ స్పెసిఫిసిటీ. వీలైనంత వరకు మనం ఏం చేస్తున్నాము అని అంటే, మన మైండ్ ని మనకి అనుకూలంగా చూసుకుంటున్నాం. మనము పాజిటివ్ యాటిట్యూడ్ తో చూసుకుంటున్నాం. మన మెంటల్ విండోని క్లీన్ చేసుకుంటున్నాము. మనం చూసే గ్లాస్ పేన్ ని డర్ట్ లేకుండా క్లీన్ చేసుకుంటున్నాము. పాజిటివ్ యాటిట్యూడ్ తోనే చూసుకుంటున్నాము. సో దాంట్లో భాగంగా మనము పొద్దున్నే లేచి
స్నానం చేసి వీలైనంత వరకు నేను చెప్పుకున్నది ఏంటంటే, స్నానం చేసి ఫ్రెష్ గా అయ్యి తర్వాత కొంచెం మెడిటేషన్ అంటే దానికి గంటలు గంటలు అవసరం లేదు. మీకు వచ్చే థాట్స్ అన్ని కొంచెం స్టాండ్ స్టిల్. మెడిటేషన్ అంటే థాట్లెస్ స్టేట్, అంటే ఏమీ ఆలోచించకుండా ఉండగలిగేలాగా మీరు కొంచెం సేపు ధ్యానం చేసుకుని ఆ తర్వాత మార్నింగ్ మార్నింగ్ లో మీరు ప్రయత్నపూర్వకంగా మన గోల్స్ వైపు ఆలోచించడం. ఈ రోజు నేను ఏం చెయ్యాలి అనేసి ఆలోచించడం. నా గోల్ ఇదైతే ఈ రోజు నా గోల్ ని చేరుకోవడానికి నేనేం చెయ్యాలి అనేసి ఆలోచించిన దాన్ని టు డూ లిస్ట్ రూపంలో రాయడం. అది మనము నిన్నటి వరకు అనుకున్నది. అంతే కదండి. సో నిన్న నా ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. నేను ఎలా చేసేవాడిని అనేది చెప్పాను. ఇది నేను నా గురించి ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇది పర్ఫెక్ట్ గా ఇంతే ఉండాలి అని నేను అనట్లా. నాకు ఇది వర్క్ అయింది. మీకు వీలైతే దీన్ని అవలంబించండి. లేకపోతే మీరు సొంతంగా ఇన్నోవేట్ చేసుకోవచ్చు. నాకంటే చాలా తెలివైన వాళ్ళు మీలో చాలా మంది ఉన్నారు అన్న సంగతి నాకు తెలుసు. అయినా సరే ఐఎమ్ జస్ట్ టెస్టింగ్ యూ యాజ్, నేను ఇక్కడ చెప్తున్నాను కాబట్టి నేను ఒక పద్ధతి ఇది అని చెప్తున్నా. ఇట్ మే ఆర్ మే నాట్ బి సూటబుల్ అనే దానికంటే కూడా దీనికంటే మంచి పద్ధతులు మీకు ఉండొచ్చు. ఇది ఒక పద్ధతి అని నేను చెప్తున్నా. సో నేను ఇలా చేస్తున్నాను అని చెప్తున్నాను. నేనైతే ఇలా చేస్తున్నాను కాబట్టి నేనైతే ఈరోజు యాజ్ ఆన్ డేట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ పీస్ఫుల్. ఐఎమ్ సక్సెస్ఫుల్ అంటే జస్ట్ నేను మన సక్సెస్ డెఫినిషన్ ముందే చెప్పాను. ఒకటేదో సాధించడం లేకపోతే ఐఏఎస్ సాధించడం మాత్రమే కాదు. ఇఫ్ యు ఆర్ హ్యాపీ ఆల్ త్రూ ద డే, ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ ఆల్ త్రూ ద డే, ఇఫ్ యు ఆర్ స్మైలింగ్ ఆల్ త్రూ ద డే, అది కూడా సక్సెస్ సాధించినట్లే. ఇఫ్ యు నో వాట్ యువర్ లైఫ్ పోజెస్ టు యూ అండ్ యు ఆర్ హ్యాపీ విత్ వాట్ యు ఆర్ డూయింగ్, దట్ ఈస్ ఆల్సో ఏ సక్సెస్. అది మనం అంతా అనుకున్నాము. దాన్ని మళ్ళీ నేను ఎగ్జాగరేట్ చేయడం. సో సక్సెస్ అంటే జస్ట్ ఏదో పదవి సాధించడం, లేకపోతే డబ్బులు సాధించడం, లేకపోతే ఇంకోటి ఏదో మనము ఆర్ఎల్స్ దానికి డెఫినిషన్స్. సక్సెస్ అంటే ఇదైతే ఒక సినిమా యాక్టర్ అవడము, లేకపోతే ఇది అవ్వడము, హీరో అవ్వడము, అది మాత్రమే కాదు అనే సంగతి మనకి తెలుసు. సో పొద్దున్నే లేచి వీలైనంత వరకు ఫ్రెష్ అయిన తర్వాత స్నానం చేసేసి దెన్ మెడిటేషన్ చేసి వీలైనంత వరకు మనం ఈ రోజు నాది ఎలా ఉండబోతోంది అనే దాన్ని ప్లాన్ చేసుకుని మన డేని మనం ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను నిన్న కొంచెం చెప్పాను, ఈరోజు ఇంకొంచెం దానికి యాడ్ చేస్తాను. సో మెడిటేషన్ చేసిన తర్వాత వీలైతే మీకు ఎవరికైతే భగవంతుడి మీద, దేవుడి మీద ఆ భక్తి ఉందో, లేకపోతే నిజంగా నమ్ముతున్నారు, ఇఫ్ యు ఆర్ ఎ థీయిస్ట్, ఇఫ్ యు రియల్లీ బిలీవ్ ఇన్ గాడ్, మీరు రామకోటి లాంటిది రాసుకోవచ్చు. అంటే మీరు రాసే ఫస్ట్ పదము దేవుడిది అయి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. వీఆర్ గోయింగ్ టు ద డెప్త్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ టోల్డ్ ఎస్టర్డే. దానికంటే ఇంకొంచెం డెప్త్ వెళ్తున్నాం. పొద్దున్నే గనక మీరు ఏ దేవుడిని అయితే నమ్ముతున్నారో వాళ్ళ పేర్లు 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు, 20 సార్లు, ఇన్ని సార్లు అని అనుకుని ఆ డేని స్టార్ట్ చేయండి. మీరు ప్రత్యేకంగా పూజ చేయనవసరం లేదు. సో ప్రత్యేకంగా పూజ చేయనవసరం లేదు అని అంటే చెయ్యాలి, మనకు మనసుకు అనిపిస్తే ఖచ్చితంగా చేయండి. మీ మైండ్ లో ఇఫ్ ఎవర్ యూ ఫీల్ దట్ దిస్ ఈస్ వాట్ ఐ టేక్ ప్లెషర్ ఫ్రమ్ అని అనిపిస్తే ఆ పని మాత్రం ఖచ్చితంగా చేయండి. దిస్ ఈజ్ వాట్ ఐ టేక్ ప్లెషర్ ఫ్రమ్, ఇలా చేస్తే నాకు మంచిగా ఉంటుంది, ఇలా చేస్తేనే బాగుంటుంది అని అనిపించినప్పుడు ఆ పని ఖచ్చితంగా చేయండి. బట్ దట్ షుడ్ నాట్ డిస్టర్బ్ యూ ఫ్రమ్ యువర్
writing your goals or writing your to-do list, that should not deter you, that should not deviate you from మీ మెయిన్ పర్పస్. మీ డేని డిజైన్ చేసుకునే టైం షుడ్ నాట్ బి యూస్డ్ ఫర్ ఎనీ అదర్ థింగ్. నా ప్రకారంగా పొద్దున్నే లేచి పూజ చేసుకోవాలి అని అనుకుంటాం కదా, కొంతమంది పూజలు గంటలు గంటలు చేస్తారు. దేవుడి గురించి నా ఒపీనియన్, అగైన్ నేను చెప్తున్నాను ఇందాక చెప్పినట్లు, దిస్ ఇస్ స్ట్రిక్ట్లీ మై ఒపీనియన్. మేబీ దిస్ వర్క్ ఫర్ మీ, మే నాట్ బి రైట్ ఫర్ ఎవ్రీ వన్. దేవుడు నిజంగా మీరు ఒక 2 గంటల సేపు కూర్చొని పూజ చేయాలి, ప్రతిదీ పూజ చేయాలి అనేసి అనుకోడు అని నేను అనుకుంటున్నా. దేవుడికి మేబీ రైట్, మేబీ రాంగ్. అవర్ మార్నింగ్ టైమ్స్ ఆర్ వెరీ వెరీ ప్రెషియస్. దేవుడి మీద భక్తి ఉండొద్దు అని నేను అనడం లేదు. మేబీ భక్తిని కూడా మనము అత్యంత భక్తిని మంచిగా ఒక 2-3 నిమిషాల్లో, లేకపోతే ఒక 10 నిమిషాలు, వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ, దానికి సపరేట్ టైం మీరు మళ్ళీ కావాలంటే పెట్టుకోవచ్చు. పొద్దున్నే లేచి మీకు ఆ దైవాశిస్సులు కూడా ఉండాలి, నేను చేసే ప్రతి దాంట్లో నాకు దేవుడి ఆశీర్వాదం కూడా కావాలి అని అనుకున్నప్పుడు రైటింగ్ రామకోటి లాగా, శ్రీరామ అనేసి కొంతమంది రాస్తూ ఉంటారు. రామకోటి లాగా మీరు కొన్ని సార్లు, ఒక 3 సార్లు, లేకపోతే 9 సార్లు, 11 సార్లు, లేకపోతే 111, ఎన్నో మీకు ఎన్ని సార్లు అని అనిపిస్తే 27 సార్లు, అన్ని సార్లు రాసేసి జస్ట్ దట్ విల్ హ్యాపెన్. మాక్సిమం ఒక 20 సార్లు రాసినా కానీ 3-4 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. దెన్ మనకేంటంటే యు విల్ ఫీల్ మీకు ఆ దేవుడి ఆశీస్సులు కూడా ఉంటాయి అనేసి మీకు అనిపించినప్పుడు మన అది కూడా వీలైనంత శ్రద్ధాశక్తులతో, దేవుడికి ఎలా అయితే పూజ చేసేటప్పుడు చాలా భక్తితో శ్రద్ధతో చేస్తామో, మనం రాసేటప్పుడు నేను చెప్పాను, వీలైనంత వరకు మనము రాసేదంతా కూడా ప్రయత్నపూర్వకంగా నీట్ గా గుండ్రంగా రాయాలి అనేసి అనుకున్నాము. గుండ్రంగా రాస్తూ ఉంటే మన మైండ్ కూడా వితౌట్ ఎనీ క్లటర్, వితౌట్ ఎనీ డీవియేషన్ ఉంటుంది. మనము అంతకు ముందు కంటే, నిన్నటి కంటే ఈ రోజు ఇంకా నీట్ గా రాయడానికి ప్రయత్నిద్దాము. దేవుడి పేరు గనక ముందే రాస్తుంటే చాలా నీట్ గా రాసుకొని మీ డే స్టార్ట్ చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సో టు డూ లిస్ట్ లో మనం రాసే టు డూ లిస్ట్ గురించి ఇంకొంచెం చెప్తాను. టు డూ లిస్ట్ లో మనం ఎలా ఉండబోతున్నామో, మన డే ఎలా గడపబోతుందో మనము ఫార్చ్యూన్ టెల్లర్స్ లాగా కూడా రాసుకోవచ్చు. మన భవిష్యత్తుని మనమే నిర్ణయించుకునేలాగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక సాయి లక్ష్మి గారు అడిగినట్లు, నేను ఈరోజు ఎలా ఉండాలి, నా యాటిట్యూడ్ ఎలా ఉండాలి, నేను ప్రతి వాళ్ళతోనూ నవ్వుతూనే మాట్లాడాలి. యూ కెన్ డిఫైన్ ద గోల్ ఆఫ్ ద డే సేయింగ్ దట్ యూ విల్ ఆల్ ద డే స్మైలింగ్. మీరు రోజు మొత్తం నవ్వుతూనే ఉంటారు అనేసి రాసుకోవచ్చు. మీరు రోజు మొత్తం, అప్పుడు మీకు ఏమైతుంది అని అంటే, పొద్దున్నే లేచి మీరు యూ హ్యావ్ రిటర్న్, మన నుదిటి మీద బ్రహ్మరాత రాసినట్లు మీ మైండ్ లోపల మీరు రాసేసుకున్నారు హౌ యు ఆర్ గోయింగ్ టు బిహేవ్ ఇన్ ద ఎంటైర్ డే. ఎవరితో మాట్లాడినా ప్రేమపూర్వకంగానే మాట్లాడతాను అని మనం రాసుకున్నాము అని అనుకోండి. మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు చిరాకు వచ్చినప్పుడు మనం నుదుటి మీద రాసుకున్నట్టు మన మైండ్ లో రాసుకున్నాం కదా, అది మనకి గుర్తొస్తూ ఉంటది. అండ్ ఎవరు పలకరించినా నవ్వుతానే జవాబు చెప్తాను, ఎవరి మీద కోపగించుకోను. మనం ఎప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ వాడము. అయినా సరే ఎవరితో మాట్లాడినా నేను నవ్వుతూనే మాట్లాడతాను. ఈ పాజిటివ్ సెంటెన్సెస్ రాసుకోవాలి. అండ్ నేను ఫార్చ్యూన్ టెల్లర్ లాగా ఈ రోజు నాకు కొన్ని ఇష్టమైన పనులు, నేను ఎప్పటి నుంచో చెయ్యలేకపోతున్న పనులు కూడా, నా ఇష్టమైన పనులు నేను ఒక్కసారి మెడిటేషన్ చేసి ఆర్ఎల్స్ నా థాట్లెస్ స్టేట్ లోకి వెళ్ళి నేను ప్రయత్నపూర్వకంగా నేను నా గోల్ వైపు ఆలోచిస్తాను కాబట్టి, నా జీవితం బాగుండాలి అని ఆలోచిస్తాను కాబట్టి
కొన్ని టాస్క్స్ నాకు గుర్తొస్తాయి. టు డూ లిస్ట్ రాసేటప్పుడు నాకు కొన్ని టాస్క్ గుర్తొస్తాయి. ఆ టు డూ లిస్ట్ రాసేటప్పుడు ఆ టాస్క్ తీసుకుంటాను. అంతకు ముందు మామూలుగా కొన్ని సందర్భాల్లో ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పినట్లు ఎప్పుడు ప్రతిరోజు హడావుడిగా అయిపోతుంది. నా భవిష్యత్తును నిర్మించుకోవడానికి టైం నాకు దొరకడం లేదు. ప్రతిరోజు హడావుడిగా అయిపోతుంది కాబట్టి నేను ఎప్పుడో అనుకుని ఉంటాను. ఇదిగో ఇక్కడ ఒక ప్రాపర్టీ కొనుక్కొని పెట్టుకుంటే బాగుంటుంది అనేసి అనుకుంటాను. లేకపోతే నేను ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అని అనుకుంటాను. ఆ అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి తొలి అడుగులు పడతాయి. అంటే మన ప్రొడక్టివిటీ పెరగబోతోంది అన్నమాట. ఈ టు డూ లిస్ట్ లో ఈ టు డూ లిస్ట్ లో మనం ఏమనుకుంటున్నాము, మన ఈ రోజు ఎలా ఉండబోతుందో అది భవిష్యత్తుని దర్శించినట్లుగా ఈ రోజు మన డేని ఎలా గడపబోతున్నామో మనమే ఫార్చ్యూన్ టెల్లర్స్ గా రాసుకుంటాము. అండ్ వీ విల్ బి ట్రైయింగ్ టు డూ దట్. సో యూ కెన్ రైట్ ఆల్వేస్ స్మైలింగ్, ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్, ఇలా కూడా రాసుకోవచ్చు. ఈ రోజు నేను ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాను. నేను నా జీవితంలో ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేస్తాను. ఈ రోజు నా ఈ లంచ్ ఇక్కడ చేస్తాను. నేను తినే తిండిని బాగా ఎంజాయ్ చేస్తాను. నేను ఎక్సర్సైజ్ చేయబోతున్నాను. మనకి లక్ష్యాలు ఉంటాయి చూసారా. నేను నేను ప్రతిరోజు జిమ్ కి వెళ్దామని అనుకుంటాము. ఒక్కొక్క రోజు ఆ ఆ చాలా పనులు మనకి ఎంతో ఎక్కువైపోయి మనం జిమ్ కి వెళ్ళడం మానేస్తాం. కానీ ఇఫ్ యూ సే టు యువర్ సెల్ఫ్, సే ఆన్ దిస్, నేను బిలీవ్ మీ, వెన్ నాకు అందరికీ బద్ధకంగా ఉంటుంది, నాకు కూడా బద్ధకంగానే ఉంటుంది. బట్ వెన్ ఐ రైట్ దట్ ఈ రోజు జిమ్కి వెళ్ళి 3 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తాను అని రాసుకున్నప్పుడు ఐ హావ్ డన్ ఇట్ మోర్. నేను ఎప్పుడైతే ఇలా రాసుకున్నది టిక్ పెట్టుకోవాలి అని అనుకున్నాం కదా. ఐ వాంట్ టు బి ఏ సక్సెస్, నో బడీ వాంట్స్ టు బి ఏ ఫెయిల్యూర్. సో వీలైనంత వరకు టిక్ పెట్టుకున్న దాన్ని బహుశా నేను ఐ వుడ్ హ్యావ్ స్టార్టెడ్ విత్ 1 కిలోమీటర్. బట్ జిమ్ కి అయితే వెళ్తాను ఖచ్చితంగా. నేను అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో 3 కిలోమీటర్స్ రన్ చేయాలి అని అనుకున్నది, ఆ 3 కిలోమీటర్స్ రన్ చేసి టిక్ పెట్టుకుంటాను. ఆర్ యు ఆల్ గెటింగ్ ఇట్? అందరికీ అర్థమవుతుందా అండి? రైట్. ఐ హ్యావ్ ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ స్విచ్చింగ్ ఆన్ ద కెమెరా. ఎన్నిసార్లు చెప్పినా, బట్ ఐ డోంట్ నో. ఇట్స్ ఓకే. సో ఎంతసేపు వర్క్ చేయాలి, ఎంతసేపు జిమ్ చేయాలి, ఎంతసేపు వర్కౌట్ చేయాలి, ఇట్స్ ఆల్ మీరు ముందే ప్లాన్ చేసుకుంటే మీకు ప్లాన్ ప్రకారంగా మీరు డే కూడా అడ్జస్ట్ అయిపోతుంది. మీకు లోపల చాలా పనులు చేయాలి అన్న టెన్షన్ ఉండదు. యూ విల్ బి ప్లానింగ్, ఈ పని తర్వాత ఈ పని, ఈ పని తర్వాత ఈ పని, మనకి అలా యూ విల్ హ్యావ్ లాట్ మచ్ టు అకాంప్లిష్. మీకు సడన్ గా డే చాలా టు డూ లిస్ట్ రాసి ఒక 4 రోజులు రాసి చూడండి. యూ విల్ సడన్లీ ఫీల్ యువర్ డే ఈజ్ లాంగర్. 24 hours కాకుండా మీకు 26, 27, 28 hours ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. సో మనం చేయవలసిన పనులు మనము టు డూ లిస్ట్ లో రాసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేయవలసిన పనులు ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ కి వెళ్ళాలి అని అనుకోండి, ఒక బర్త్డే కి విష్ చేయాలి అని అనుకోండి, లేకపోతే నేను ఒక మీటింగ్ కి అటెండ్ అవ్వాలి, లేకపోతే ఢిల్లీకి వెళ్ళాలి, ఇలాంటివి ఉన్నాయి అనుకోండి. ఏ రోజైతే డైరీలో లాగా మనం పెట్టుకుని ఉంటే, ఏ రోజైతే ముందు వెళ్ళాలో ఆ రోజు ఆ టాస్క్, ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ 11వ తారీఖున ఈ పని చెయ్యాలి అని మనకి ఉంది అని అనుకోండి, లేకపోతే సెప్టెంబర్ 3వ తారీఖున ఫలానా వాళ్ళ పుట్టిన రోజు అని అనుకోండి, వాళ్ళకి విష్ చేయాలి, నాకు ఈ రోజు గుర్తొచ్చింది. సో ఐ కెన్ రైట్ ఆన్ September 3rd. మనకు డైరీలో లాగా పెట్టుకుని ఉంటే, అంటే డేట్ వైజ్ గా ఉండి టు డూ లిస్ట్ పెట్టుకుంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. మీరు ఏ టాస్క్ మర్చిపోరు. మీకు ఎవరితోనో చెప్పారు, వారం రోజుల తర్వాత వాళ్ళతో ఫోన్ మాట్లాడతాను అని చెప్పారు. యూ కెన్ జస్ట్ సింప్లీ రైట్,
ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు లేకపోతే మీరు అనుకున్నప్పుడు యూ కెన్ సింప్లీ నో ఫ్లిప్ ద పేజ్. ఏ రోజైతే జూలై 3వ తారీఖు 4వ తారీఖు ఎవరితోనో మాట్లాడతారు అని చెప్పిన దాన్ని యూ కెన్ రైట్ ఇట్ ఆన్ నంబర్ 1. నంబర్ 1 యూ హ్యావ్ టు ఈ రోజు వీళ్ళతో మాట్లాడాలి, ఈ టైంకి మాట్లాడాలి అనేసి రాసుకోవచ్చు. యూ విల్ బి మోర్ ఆర్గనైజ్డ్, యూ విల్ నెవర్ ఫర్గెట్ ఎనీథింగ్. ఎవరికైతే బర్త్డేస్ లేకపోతే బర్త్డేస్ లో విష్ చేయడం, అయ్యో మర్చిపోయాం అని అనుకోకుండా, మీటింగ్స్ కి వెళ్ళాలి అనేది ప్రిపరేషన్ లేకుండా ఇలాంటివి ఏవి మీరు మిస్ కాకుండా ఉంటారన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ టు లిస్ట్. ఇంకా ఏమన్నా పాయింట్స్ మధ్యలో గుర్తొస్తే ఖచ్చితంగా చెప్తాను. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ టు డూ దిస్ టు డూ లిస్ట్ లో అసలు ఏం రాయాలో తెలియని వాళ్ళకి మీ 4 core areas like our career, our health, our finances and our relations. ఈ 4 core areas గురించి ఆలోచించండి. ఆలోచించి ప్రశ్నలు వేసుకోండి. ఈ రోజు నా కెరీర్ గురించి నేను ఏమైనా చేయగలనా? ఈ రోజు నా హెల్త్ గురించి నేను ఏమైనా చేయగలనా? ఈ రోజు ఫైనాన్సెస్ గురించి నేను ఏమైనా చేయగలనా? ఈ రోజు నా రిలేషన్స్ గురించి నేను ఏమైనా చేయగలనా? ఈ 4 ఏరియాస్ లో చేస్తే ఒక్కొక్క దానికి కనీసం 2 ఆన్సర్స్ అయినా వస్తాయి. అవే మీ టు డూ లిస్ట్. అవే మీ టు డూ లిస్ట్. చాలా సింపుల్. ఈ రోజు వరకు మాత్రమే. వాట్ ఐ హ్యావ్ టు డూ ఓన్లీ టుడే. ఈ రోజు ఏం చేయాలి అనే దాని గురించి మాత్రమే మనం ఆలోచించాలి. వందలు లేకపోతే 100 రోజులు లేకపోతే 3-4 సంవత్సరాల తర్వాత ఏంటి అనే దాని గురించి ఈ రోజు ఆలోచించే అనవసరం. అంటే మన లక్ష్యం అదై ఉండొచ్చు. మన లక్ష్యానికి అనుగుణంగా ఈ రోజు ఏం చేయాలి అనేది రాసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఐ am trying to tell you. Please understand that every one of us is created for a purpose. మనకి లైఫ్ కి ఇదంతా మనం అందరము పొద్దున్నే 64-68 మంది మనం ఉన్నది. వి ఆల్ ఆర్ యునిక్. మనందరికీ ఒక యూనిక్ పర్సనాలిటీ ఉంది. యూ హ్యావ్ టు, ఇంతవరకు చెప్పింది వినకపోయినా ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రేపు మన ఈ బ్యాచ్ కి లాస్ట్ క్లాస్ కాబట్టి రేపటి క్లాస్ ఇంట్రొడక్షన్ రేపు ఇచ్చేసి రేపటితో కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ మంత్ ఎవరైతే మనతో ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళతోటి ఇంకా మనం మాట్లాడేది ఉంది. రేపటి క్లాస్ బహుశా దట్ విల్ బి ద లాస్ట్ క్లాస్ ఫర్ దిస్ బ్యాచ్. సో చూడండి, ప్రతి ఒక్కళ్ళకి లైఫ్ కి ఒక పర్పస్ ఉంది. రేపు నేను డైరీలు కూడా చూపిస్తాను. ఒకసారి నాకు గుర్తుకు తీసుకురండి. సురేందర్, నాకు చెప్పండి ముందు. ఐ విల్ కీప్ దెమ్ అసైడ్. ఒకసారి ముందు ఫోన్ చేయండి. ప్రతి ఒక్కళ్ళకి లైఫ్ కి ఒక పర్పస్ ఉంది. నో వై యు ఆర్ హియర్. ఈ భూమి మీద మీరు పుట్టడానికి కారణం ఏంటి అనేది ఒక్కసారి కనుక్కోవడానికి ప్రయత్నించండి. నో వై యు ఆర్ హియర్. ఎవ్రీవన్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ ఏ స్పెషల్ పర్పస్. ప్రతి ఒక్కళ్ళు ఒక పర్పస్ కోసం ఈ ప్రపంచంలో అడుగు పెట్టారు. మన పర్పస్ ఏంటో తెలుసుకున్న తరువాత దానికి అనుగుణంగా మనం పనులు చేయడం మొదలు పెడితే, దానికి అనుగుణంగా మనం పనులు చేస్తూ, మన పర్పస్ కి అనుగుణంగా మనం పనులు చేస్తూ ఉండి, మనము పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉంటే, మనము మన పర్పస్ కోసం ఆలోచిస్తూ టు డూ లిస్ట్ రాసుకుంటే మీకు చిదానందం అనేసి అంటారు. చిదానందం, ఆల్వేస్ చిత్
plus Anandam. Always you will be happy, joyful. You feel that life is wonderful gift. ఈ మీకు ఉన్న లైఫ్ మీకు ఒక వండర్ఫుల్ గిఫ్ట్ లాగా అనిపిస్తుంది. యూ విల్ నాట్ ఫీల్ ఇట్ యాజ్ ఎ బర్డెన్సమ్. ఈ బ్రతుకు ఎందుకు ఇచ్చావురా దేవుడా అనేసి అనుకోరు. ఈ బ్రతుకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అనేసి దేవుడికి దండం పెట్టుకుంటారు. రెండు ఆపోజిట్ స్టేట్మెంట్స్. కొన్నిసార్లు మనకి టెన్షన్ ఎక్కువైపోయినప్పుడు, డిప్రెషన్ వచ్చినప్పుడు వి ఆల్వేస్ సే టు అవర్ సెల్ఫ్స్, ఈ బ్రతుకు అసలు నాకు వద్దు, ఇట్లాంటివన్నీ మనం అనుకుంటా ఉంటాం ఒకసారి. బట్ ఐ ఐ వాంట్, కొంతమంది మధ్య మధ్యలో అన్మ్యూట్ చేసుకుంటున్నారు. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ మ్యూట్. సో ఎప్పుడైతే వెన్ యూ ఫీల్ that your life is for some purpose and you know the purpose of life, you will be happy and you will be joyful. The ultimate thing what we all wanted is that life ni జీవించాలి. జీవించడానికి బ్రతకడానికి తేడా మనం చాలాసార్లు చెప్పుకున్నాము. మనము లైఫ్ లో అద్భుతంగా జీవించాలి. మనం పర్పస్ఫుల్ గా జీవించాలి. పర్పస్ ఏంటి అనేది తెలుసుకొని జీవించాలి. మీ పర్పస్ తెలుసుకున్న తర్వాత మీ లైఫ్ ని జీవించేటప్పుడు మీకు ఆనందం వస్తుంది కదా. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్, జాయ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మనకి 6:15 దాటింది. వి విల్ హ్యావ్ the class, tomorrow's class like this, and afterwards tomorrow మనకి ఈ సెషన్, ఈ నెల రోజుల సెషన్ కంప్లీట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఎనీబడి టు స్పీక్? ఓకే, మిడ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ ఎలా పెట్టుకుంటే బాగుంటుంది సార్? టైం మీరు వాట్ ఈస్ మిడ్ టర్మ్ అకార్డింగ్ టు యూ, లాంగ్ టర్మ్ అకార్డింగ్ టు యూ, షార్ట్ టర్మ్ అకార్డింగ్ టు యూ, మీరు ఫస్ట్ ఆ టైం డిఫైన్ చేయాలి. అది ఎవరో డిఫైన్ చేసారు, మీరు మీకు డిఫైన్ చేసుకోవాలి. వాట్ ఈజ్ ఎ మిడ్ టర్మ్ అంటే, నాకు జనరల్ గా మిడ్ టర్మ్ అంటే 1 సంవత్సరం లోపు, షార్ట్ టర్మ్ అంటే 1 నెల లోపు, లాంగ్ టర్మ్ అంటే సంవత్సరం దాటిన తర్వాత, అంతే. సో మీరు ఈ షార్ట్ టర్మ్ లో మీరేం సాధించగలరు, మీడియం టర్మ్ లో మీ గోల్ ఏంటి, లాంగ్ టర్మ్ లో మీ గోల్ ఏంటి, అది మీరు ఆలోచించుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్స్ అండి. సో మనం we will end the session. Tomorrow we will speak about the purpose of life, and then we'll take questions. Even feedback or questions, we will take questions, and after that అవసరమైతే we'll meet on Saturday or Sunday, లేకపోతే we'll end the session. All the best to all of you. Love you all. Have a wonderful day. Thank you, sir. Thanks a lot. Thank you, sir.